వీళ్ళిద్దరు సార్ వాళ్ళు కనపడరు, ఇతరులు కన్నారా అండి? అది ఓటర్ లిస్ట్ నీకు తెలుసు కదా, పోటీ చేశాం కాబట్టి శాఖ ఉద్యోగిని అయినందుకు గర్వపడుతున్నాను. రిటైర్డ్ ఎంప్లాయీస్ చాలా యాక్టివ్ గా ఉన్నారు. జిల్లాలో ఎక్కడా లేదు బద్దెల్లో ఉన్నంత రిటైర్డ్ ఎంప్లాయీస్. కార్యక్రమాలు కానీ వాళ్ళు చేసే విధానం కానీ చాలా బాగుంది. కాబట్టి వీళ్ళు ఇంకా ఏదైనా సేవా కార్యక్రమం చేయడానికి ముందుకు వస్తామంటున్నారు. ఒక ఓల్డేజ్ హోమ్ కానీ ఒక అనాథ శరణాలయం కానీ ఏదైనా దానికి స్థలం చేకూర్చగలిగితే ఈ విశ్రాంత ఉద్యోగులందరూ కలిసి దాన్ని నడపడానికి దాన్ని ఏదైనా ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తామంటున్నారు. ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చినటువంటి సభ అధ్యక్షులైనటువంటి రెవెన్యూ డివిజన్ అధికారి గారికి, ఏఓ గారికి ఎందుకైనా పూర్వజన సుకృతమని చెప్తున్నానంటే, ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉన్న వ్యక్తి తప్ప మిగతా ఏ డిపార్ట్మెంట్ ఉద్యోగి కూడా మనకు ఉన్నంత విస్తృతాధికారాలు ఎవరికి లేదు. ఒక వ్యక్తికి పట్టా ఇవ్వాలంటే మనమే ఇవ్వాలా, ఒక వ్యక్తికి పట్టా క్యాన్సల్ చేయాలన్నా మనమే చేయాలి, ఒక వ్యక్తిని లక్షాధికారం చేయాలన్నా మనమే చేయాలి, అదే వ్యక్తిని లక్షాధికారం చేయాలన్నా మనమే చేయాలి. ఎవరమైనా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం వచ్చిందంటే మనం చేసుకున్న పూర్వజన సుకృతంగా మనం భావించాలి. ఈ గత 2 సంవత్సరాల కిందట ప్రధానంగా మన రెవెన్యూ శాఖ యొక్క సేవలను గుర్తించి ఆ శాఖ యొక్క విశిష్టతను తెలుసుకొని ఆ ప్రభుత్వం ప్రతి సంవత్సరం జూన్ నెల 20వ తేదీనే రెవెన్యూ డేగా ప్రకటించడం అయింది. లాస్ట్ ఇయర్ ఎలక్షన్లో మేము అందరం వేరే జిల్లాలో ఉన్నాము, అక్కడ జరుపుకున్నాము. ఆ సందర్భంగా ఇప్పుడు మన సొంత జిల్లాలో మన సొంత ప్రాంతంలో ఈ రెవెన్యూ డేని జరుపుకోవడము రెవెన్యూ ఉద్యోగులందరికీ చాలా సంతోషంగా ఉంది. విశిష్టత ఏమంటే మనకు కూడా ఒక శాఖకు టీచర్స్ డే, మే డే, అలాగే ఫాదర్స్ డే, మదర్స్ డే అలాగా ఇప్పుడు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక రెవెన్యూ శాఖ ఉద్యోగులు గుర్తించి ఆ శాఖ యొక్క సంక్షేమాన్ని కానీ లేకపోతే వాళ్ళ యొక్క గుర్తింపు శాశ్వతంగా ఉండే విధంగా ఈ రెవెన్యూ డేని ఒక రోజును కేటాయించడం, ఈ ప్రభుత్వానికి విధమైన కార్యక్రమం చేయాలని ప్రత్యేకంగా రిటైర్ అయినటువంటి తహసీల్దార్ రెవెన్యూ సిబ్బంది కూడా ప్రత్యేక నమస్కారాలు. ఈ రెవెన్యూ జరుపుకోవడం మనకు ఇది 2వసారి. మొదటగా మన ఎలక్షన్ టైంలో గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్ కావడం మనం నిర్వహించుకున్నాము. చరిత్రను చూసినట్లయితే మనకు బ్రిటిష్ హయాంలో ఈ రెవెన్యూ శాఖ యొక్క పునాదులు పనిచేయడం మనకు తెలుసుకోవడం చరిత్ర ద్వారా తెలుస్తుంది. మనకు కారన్ వారీస్, తర్వాత వారన్ హేస్టింగ్స్, వీళ్ళ గవర్నర్ జనరల్ భారతదేశానికి వచ్చినప్పుడు ఈ ల్యాండ్ రెవెన్యూ కలెక్షన్ కోసమే మొదటగా ఈ కలెక్టర్ అనే వ్యవస్థను మొదటగా వాళ్ళు పెట్టడం జరిగింది. కాలక్రమేణా పరిణామం చెంది అనేక మార్పులు, అనేక మనకు పనులు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆపరించడం జరిగింది. తర్వాత ఈ కలెక్షన్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ కాకుండా ఒట్టిందో కలం ఉంది అంటే ఆయన మైకులు కాలం మీద వచ్చినాయి, వరి నాటుకోలేదు పోయింది. పాపం రాళ్ళు తోలుకున్నాడు, మట్టి తోలుకున్నాడు, ఇల్లు తోలుకున్నాడు. ఆయన పోయి వచ్చింది నాటుకొని వచ్చిన తర్వాత ఇంకొకరు వచ్చి ఇల్లు కట్టుకొని ఆ ఇటుకతో రాయితో జమ్మగా ఇంట్లో కాలు కలిసి పడుకోను. మా మామగారు వచ్చి ఏమంటే మాదండి పట్టది కాదండి, ఆయన కూడా అదే పట్ట చూపించారు. ఇప్పుడు నా పేరు కూడా దేశం, ఇదే ధరము, ఇదే ప్లేస్, ఇది నాకు కూడా ఉంది. పొలంబా పంచాయతీ పెట్టంబా కసి గడపకుండా. కాబట్టి ఒక ఇంటి మీద ఇద్దరికి పట్ట, ఒక ఇల్లు మీద ఇద్దరికి పట్ట, ఒక పొలం మీద ఇద్దరికి పట్ట ఎలాగిందండి? కాబట్టి ఒక ఎంతో నీతితో ఉన్నటువంటి శాఖ, పవిత్రమైన శాఖ, జనం నుంచి మరణం వరకు ముడిపడి ఉన్నటువంటి శాఖ, ప్రజాసేవలో పనిచేసే వాళ్ళకు అంకితం ఉన్నటువంటి శాఖ. కాబట్టి అధికారులు తెలియజేయడం కనుక ఎంతో మంచి ఎడ్యుకేటర్స్ రూపంలో చెప్తారు, ప్రజలకు సేవ చేయాలని, పేదలకు ఇటువంటి 2 పట్టాలు కాకుండా మంచిగా సేవ చేయాలని కోరుకుంటూ, అలాగే 5 మంది సార్లు వాళ్ళ సేవలను అద్భుతంగా చేసినందుకు వారికి చిరు సత్కారం ఇక్కడ
గౌరవ ఆర్టీఓ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు సంతోషం. రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేసి రిటైర్ అయిన వారికి మన ఆర్టీఓ గారు ఇంత ఘన సన్మానం చేయడం వాటి రిటైర్డ్ రెవెన్యూ అంబాసిడర్ కూడా ఆర్టీఓ ఆఫీస్ అలాగే రెవెన్యూ సిబ్బందికి అందరికీ ఏ వెంకటసుబ్బయ్య డ్రైవర్ గారిని వేదిక వెళ్ళి ఆహ్వానించడమైనది. అలాగే కె రామసుబ్బయ్య విఆర్ఓ గోపురం గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించడమైనది. అలాగే ఎస్ శ్రీనివాసరెడ్డి విఆర్ఓ గోపురం గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించడమైనది.